హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ వీడియోలో ఎంబ్రాయిడింగ్ ప్లేట్స్ చూపిస్తున్నాను. ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్స్ ఎవరికి కావాలో ఇన్స్టాగ్రామ్లో మీ అడ్రస్ని సెండ్ చేయండి. ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్స్ ఓన్లీ 10 ప్లేట్సే దొరికినవి. ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్స్ చాలా డేస్ నుంచి ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో చాలామంది అడుగుతున్నారు. సో నేను మీ షాప్ అతనికి డైలీ కాల్ చేస్తుంటే ఆయన ఓన్లీ ఇప్పటికీ 10 ప్లేట్స్ మాత్రమే దొరికినవి. సో ఎవరికి కావాలో వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో మీ అడ్రస్ని సెండ్ చేయండి. ఇవి ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతాయి. సో కావాల్సిన వాళ్ళు మాత్రం ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి. ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్స్ గురించి చాలామందికి చాలా డౌట్స్ ఉన్నవి. సో కొన్ని డౌట్స్ నేను క్లియర్ చేస్తున్నాను. ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్స్ ఆన్లైన్లో మీషోలో ఫ్లిప్కార్ట్లో దొరుకుతాయని అడుగుతున్నారు. సో ఇవి బయట ఆన్లైన్లో దొరకవు. ఇవి ఎక్కడ దొరుకుతాయి అంటే మిషన్కి సంబంధించిన మెటీరియల్ షాప్స్లో దొరుకుతాయి. సో ఎవరైనా కావాల్సిన వాళ్ళు మిషన్ మెటీరియల్ షాప్లో ట్రై చేయండి, లేకపోతే రిపేర్ షాప్స్లో ట్రై చేయండి. ఎక్కడ దొరకని వాళ్ళు మాత్రమే ఇన్స్టాగ్రామ్లో మీ అడ్రస్ని సెండ్ చేస్తే మీకు నేను సెండ్ చేస్తాను. సో కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి. ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్స్ గురించి చాలామందికి చాలా డౌట్స్ ఉన్నవి. ఈ ప్లేట్స్ ఎలా పెట్టాలో అని అడుగుతున్నారు. సో వీటిని టైట్గా ఉంటే ఈ విధంగా లూజ్ చేసుకోవాలి. లూజ్ చేసుకుని ఆ తర్వాత ఈ విధంగా లూజ్ చేసుకోవాలి. టైట్గా ఉంటే వాటిని ఈ విధంగా నొక్కుకోవాలి. ఇప్పుడు ఈ మిషన్కి ఏ మిషన్కి సెట్ అవుతాయో నేను చూపిస్తున్నాను. మిషన్ పిక్స్ నాకు ఇన్స్టాగ్రామ్లో సెండ్ చేస్తే ఆ మిషన్ చూసి ఆ మిషన్కి ఎంబ్రాయిడింగ్ ప్లేట్ సెట్ అవుతుందో లేదో నేను చెప్తాను. సో మిషన్ నేమ్స్ చెప్పడం కన్నా మిషన్ పిక్స్ సెండ్ చేస్తే చూసి చెప్తాను. ఇప్పుడు ఏ మిషన్కి సెట్ అవుతాయో చూపిస్తున్నాను. మిషన్ ఇది ప్లేట్ 2.5 ఉండాలి. 2.5 ఉన్న మిషన్కి సెట్ అవుతుంది. అండ్ వీటికి ఇంత గ్యాప్ మాత్రమే ఉండాలి, ఎక్కువ గ్యాప్ ఉండకూడదు. సో ఇంత గ్యాప్ ఉండి 2.5 వచ్చి ఉంటే కంపల్సరీ ఏ మిషన్ కన్నా ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్ సెట్ అవుతుంది. నార్మల్ మిషన్ కన్నా ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్తో సింపుల్గా ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసుకోవచ్చు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇవి జస్ట్ ఈ విధంగా పెట్టుకోవడమే. ఇది లూజ్గా ఉంటే కొంచెం టైట్ చేసి పెట్టుకోవాలి, అండ్ టైట్గా ఉంటే కొంచెం లూజ్ చేసి పెట్టుకోవాలి. మిషన్కున్న ఈ పాదాన్ని ఈ విధంగా సెపరేట్ చేసుకోవాలి. ముందుగానే మిషన్కున్న పాదాన్ని సెపరేట్ చేసుకున్న తర్వాతే ప్లేట్ని సెట్ చేసుకోండి. మీకు చూపించడం కోసం లాస్ట్ని విప్పుతున్నాను. ఇది ముందుగానే తీసుకుని తర్వాత ప్లేట్ని పెట్టుకోండి. ఇలా సూది స్ట్రైట్గా హోల్లోకి వెళ్ళాలి. సూది కనుక పక్కకు వెళ్తే ఆ హోల్ని కొంచెం పెద్దగా చేసుకుని సెట్ చేసి పెట్టుకోండి, లేకపోతే సూది విరిగిపోతుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. జస్ట్ ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకుని సెట్ చేసుకోవాలి. సూదిని స్ట్రైట్గా హోల్ వచ్చి రావాలి, లేకపోతే సూది విరిగిపోతుంది అండ్ వర్క్ కూడా రాదు. ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్స్ ఎవరికి కావాలో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్